మీరు కొనాలనుకునే స్థలంపై ఎలాంటి లిటిగేషన్లు లేవని ఎవరు చెప్తారు? స్థలాన్ని అమ్మే పార్టీ నిజంగా వాటిని చెప్తుందా? ఇంతకీ ఆ స్థలం ఏ కేటగిరీ కిందకు వస్తుందో, దాని స్వభావం ఏంటో, అసలు కొనొచ్చో వద్దో తెలియకపోతే ఆ తర్వాత వచ్చే ఇబ్బందుల నుంచి తేరుకోవడం ఎలా? ఇలాంటి ఉదంతాలు విశాఖ మహానగరంలో అనేకం జరిగినా అవి అరణ్య రోదనగా మిగిలిపోతూ వచ్చాయి. వీటికి ఏకైక పరిష్కారం చూపిస్తూ ప్రభుత్వ వ్యవస్థలే దీనికి జవాబుదారీగా ఉండాలనే వాదన బలంగా వినిపిస్తోంది. సామాన్యుడి ఆవేదన నుంచి ఒక సొసైటీ రిజిస్టర్ కాబోతుంది. మరింత సమాచారాన్ని మా విశాఖపట్నం ప్రతినిధి మూర్తి అందిస్తారు. రెక్కల కష్టంతో సామాన్యుడు ఒక గజం స్థలం కొనుక్కోవాలన్నా ముందు వెనక ఆలోచించాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. స్థలం కొన్నాక ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయన్న ఆందోళన వెంటాడుతున్న సందర్భాలు విశాఖ నగరంలో అనేకం చూసాం. అయితే ఏ స్థలం కొనాలన్నా దాని స్వరూప స్వభావాలను తెలుసుకోవాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది. అదే కనుక ప్రభుత్వమే ముందుకొచ్చి ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఈ స్థలం కొనుక్కోవచ్చని చెప్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటి వ్యవస్థను స్వాగతిస్తున్నారు సామాన్యులు విశాఖలో. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడంతో పాటు సమాజంలో ఉండే అవినీతిని పారద్రోలడానికి ఇది ఒక మంచి మంత్రంగా పనిచేస్తుందంటున్నారు పతివాడ గిరిధర్ గారు. ఒక సామాన్యుడిగా ఆయనకు వచ్చిన ఆలోచనను కార్యరూపంలో తెచ్చేందుకు ఒక సొసైటీ కూడా ఫామ్ చేయబోతున్నారు. ఆయన అడిగిన విషయాలు తెలుస్తుంది. సార్, మీరు చెప్పండి, ఈరోజు స్థలం విషయంలో అనేక లకుచికులు కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరు ఒక మంత్రం అయితే ఉందంటున్నారు. ఏంటి సార్ దాని స్వభావం ఏంటి? ఇది చాలా సింపుల్ అండి. ఈరోజు మనం మాట్లాడుతున్నది ఏంటంటే, ఏదైనా ఒక ల్యాండ్ కొనాలి అని అంటే ఎవరిని అడగాలి? ఇప్పుడు ఒక రిజిస్ట్రార్ని అడగాల, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ని అడగాల, రెవెన్యూని అడగాల, లేకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలనేటువంటి ఇవన్నీ తీసుకున్నప్పటికీ కూడా ప్రాబ్లం ఉంటున్నది. ఇవన్నీ చేసాక కూడా కోర్టుకు వెళ్ళవలసి వస్తున్నది. ఈరోజు ఈ ప్రైవేట్గా ఇవన్నీ చేయడం వలన అసలు భూమి కొనాలనుకునే వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఈ భూమి కొనుగోలు చేయొచ్చా లేదా అనేటువంటిది ఎవరి దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనేది కూడా ఎవరికి తెలియదు. ఒకవేళ లాయర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు. అలాగే ఈ నేపథ్యంలో ఇంకొకటి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ప్రతి డిపార్ట్మెంట్కి భూమి కొనాలంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రెవెన్యూ, సర్వే, ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర ఎంతో కొంత డబ్బు లంచంగా ఇస్తే కానీ పని అవ్వదు. అందువల్ల ఈరోజు ఇన్ని చేసినా కూడా రేపు పొద్దున్న అది నిలబడుతుందో లేదో తెలియదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ ఒక ఇండస్ట్రీ కానీ లేదా ఒక ఏదైనా పరిశ్రమలు ఇక్కడికి ఒక దగ్గరికి రావాలంటే అన్ని భూమి మీద ఆధారపడి ఉంటాయి. అలాంటప్పుడు ఈ భూమికి సంబంధించి ఈ ప్రతి దగ్గర లంచగొండితనం, అలాగే ఈ జాప్యం, ఈ లిటిగేషను, కోర్టులు, ఈ గొడవలన్నీ కూడా ఏకైక పరిష్కారం ఏంటంటే ఒకటే, ప్రభుత్వమే మనం కొనుక్కునే భూమికి సర్టిఫికేట్ ఇవ్వాలి. అయ్యా మేము ఈ భూమి కొనుక్కుంటామని ఒక అప్లికేషన్ ఒక అధికారి దగ్గర పెడితే ఆ స్టాట్యుటరీ బాడీ ఏర్పాటు చేయాలి. ఆ అధికారి దానికి ఫీజు తీసుకొనైనా సరే ఈ ఒక సర్టిఫికేట్ మనకి జారీ చేస్తే ఆ సర్టిఫికేట్ మీద బేస్ చేసుకొని మనం ఒక ఆస్తి కొన్నప్పుడు అసలు ఇంక మళ్ళీ దాని మీద ఇంకొకళ్ళు ప్రశ్నించే అధికారం ఉండదు, కోర్టుకు వెళ్ళే అధికారం ఉండదు, కోర్టుల్లో కేసులు పడిపోతాయి, అలాగే తగ్గిపోతాయి. అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు ఎక్కడా కూడా ప్రజలు మోసపోయే అవకాశం కానీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం కానీ ఉండదండి. ఇది ముఖ్యమైన ఉద్దేశం. ఇంకేమంటారు? ఆలోచనని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో ప్రభుత్వానికి తెలియాలంటే మీరు ఏం చేయబోతున్నారు? ఫారం ఏర్పాటు చేయబోతున్నారు? ముఖ్యంగా ఇది ప్రజలందరి సమస్య. ఈరోజు వరకు ప్రజల నుంచి ఎవరెవరికైతే తెలియజేసామో అందరూ కూడా చాలా మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా మీడియాకి మేము చాలా రుణపడి ఉంటాం. ప్రతి దగ్గర కూడా మీడియా ద్వారా కూడా మాకు చాలా మద్దతు వస్తున్నది. అందువలన దీనికోసం ముఖ్యంగా పోరాడడానికి ఒక సొసైటీని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం చట్టం ప్రకారం. ఆ సొసైటీ ద్వారా ప్రజలు ఎవరెవరైతే సమస్యలతో ఉన్నారో వాళ్ళకి సమస్యలకి ఒక పక్క మేము పరిష్కారం చేస్తూ, ఇంకో పక్క వాళ్ళకి ఫ్రీగా సలహాలు ఇస్తూ, ఇంకొక పక్క ఈ సొసైటీ ద్వారా ఒక ఈ చట్టం అంటే ఇప్పుడు ఏదైతే ఒక స్టాట్యుటరీ బాడీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామో స్టాట్యుటరీ బాడీయే కాకుండా అసలు మొత్తం దీనికోసం అంటూ, భూముల కోసం అంటూ కూడా ఇలాంటి విధానానికి, లిటిగేషన్ లెస్ విధానానికి, కోర్టుల వెంబడి తిరగక్కర్లేకుండా, ల్యాండ్స్ మీద లిటిగేషన్ లేకుండా ఉండే విధానం ఒక బిల్లు తయారు చేస్తున్నామండి. ఎవరైనా సరే రాజ్యాంగం ప్రకారం ప్రైవేట్ వ్యక్తి అయినా సరే బిల్లు అసెంబ్లీలో పెట్టే అవకాశం ఉంది కాబట్టి రాజ్యాంగంలో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక ప్రైవేట్ బిల్లును తయారు చేసి ప్రభుత్వం ముందు ఎలాంటి చట్టం ఉంటే ప్రజలు నష్టపోకుండా భూముల విషయంలోని జాగ్రత్తగా ఉండగలరు, అది
రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఎలా తీసుకోవాలనేటువంటి దాని మీద ఒక విస్తృతమైనటువంటి డ్రాఫ్ట్ బిల్ ఒకటి మేము ప్రజెంట్ చేయబోతున్నామండి. ముఖ్యంగా ల్యాండ్ రికార్డ్స్ అనేవి ప్రభుత్వం దగ్గర సమంగా లేవు, అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటన్నింటినీ ఒక దారికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీరు చేసే ఆలోచన ఎలాంటి దోహదపడుతుంది అనుకుంటున్నారు? ఎస్, ఇప్పుడు దీనికోసమే సింగిల్ విండో పద్ధతిలోని సర్టిఫికేట్స్ ఇష్యూ చేయమని అడుగుతున్నామండి. ఉదాహరణకి ఈరోజు అసలు ఎంతమంది తహసీల్దారులు ఉన్నారో చాలామందికి తెలియదు. అంటే ఇనామికి ఒకరు ఉంటారు, లేకపోతే మరొక దానికి మరొకరు ఉంటారు. యుఎల్సి ఉంటుంది, యుఎల్సికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్ని ఇప్పుడు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని పెట్టారు. ఇలా రకరకాలైనటువంటి చట్టాలు కింద రకరకాల అధికారులు ఉన్నారు. అందువలన ఈరోజు ఏదైనా ఒక సర్టిఫికేషన్ కోసం మనం వెళ్ళి అడిగినా కూడా ఈ చట్టాలు రకరకాలు ఉండడం వలన, భూముల మీద చాలా రకాలైనటువంటి రికార్డులు ఉండడం వలన ఈరోజు ప్రభుత్వం మీరు అడిగిన ప్రకారం చాలామంది అధికారుల దగ్గర రికార్డులు లేవనేటువంటిది మనం వింటున్నాం. ప్రభుత్వం కూడా సాక్షాత్తు రెవెన్యూకి సంబంధించి, భూములకు సంబంధించి, అలాగే రకరకాలైనటువంటి రెవెన్యూ రికార్డ్స్ కానీ అకౌంట్స్ కానీ మా దగ్గర లేవని తెలియజేస్తున్నారు. వాటినన్నిటిని యాక్చువల్గా రికార్డు లేకపోవడం కాదండి, ఇది కూడా మనం గమనించాలి. పచ్చి అబద్ధం. రికార్డు లేకపోవడం ఉండదండి. ఎందుకంటే ఇది ప్రజల అందరికీ తెలియాల్సిన విషయం మీకు చెప్తున్నాను నేను. ఖచ్చితంగా రికార్డులు ఉంటాయి. ఎందుకంటే ప్రిజర్వేషన్ ఆఫ్ రికార్డ్స్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఒక 30 ఏళ్ళు దాటినవి, అలాగే 100 ఏళ్ళు దాటినవి ప్రతి రికార్డు ఒకవేళ పాడైతే పాడైనట్టుగా ప్రతి రికార్డు ఎప్పటికప్పుడు ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్కి పంపించవలసి ఉంటుంది. ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ వాటిని డిజిటలైజేషన్ చేసి వాటిని జాగ్రత్తగా పొందుపరుస్తారు. మనం అడిగినప్పుడు తిరిగి ఆ రికార్డు ఇస్తారు. సో ఒక ఎఫ్ఎంబి సర్వే నెంబర్ కానీ మరొకటి కానీ లేదు, పోయిందని అనడానికి అవకాశం లేదు. ఒకవేళ ఇవన్నిటికి కస్టోడియన్ అసలు అధికారి ఎవరు? ఇద్దరు ఉంటారండి. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కమిషనర్ సెంట్రల్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్. సో ఇన్ని ఉంటుండగా రికార్డులు మాయమైపోయేదానికి ప్రసక్తి లేదు. ఎక్కడ ఏ రికార్డులు ఉన్నాయనేటువంటిది ఆర్టీఐ కింద ప్రతిదీ నేను సంపాదించాను. దాని ప్రకారం పూర్తి స్థాయిలో రికార్డులన్నీ అదే సింగిల్ విండో అంటే అదే. రికార్డులన్నీ కూడా పూర్తిగా ఒకే ఆఫీస్కి తరలించి మొత్తం అన్ని డిజిటలైజ్ చేసి వాటి ఆధారంగా ప్రజలు ఎవరికైనా సరే ఏ భూ స్వరూపం కావాలన్నా కూడా వెబ్సైట్లోనే అనుకూలంగా పబ్లిక్ వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్లో ఉంచడమే కాకుండా వాటి అనుగుణంగా వెంటనే మనకి సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తుందనే సందర్భంలో ప్రజలు ఎంత ఆందోళనకు గురయ్యారో మనం చూసాం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానం కనుక తీసుకొస్తే ప్రజలు ఎంత స్వాగతిస్తారనేది మీరు ఎలా ఊహిస్తారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి దీనికి ఒక చాలా పెద్ద భేదం ఉంది. అదేంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోని ప్రతి ఒక్కళ్ళ భూమిని ప్రభుత్వం భూములకు ప్రభుత్వం దగ్గర సర్వే లేదు, ప్రభుత్వం దగ్గర రికార్డులు లేవంటున్నారు. మరి ప్రతి ఒక్కరికి వస్తే ప్రజలందరికి మీద ఒక నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల దగ్గర నుంచి మీరు కాగితాలు తిండంటే వాళ్ళు తెస్తే దాన్ని ఎలా వీళ్ళు సర్టిఫై చేస్తారండి? అది అయ్యే పని కాదు. దానికి దీనికి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ప్రభుత్వానికి 2 రకాల ఏర్పాట్లు చేయమని అడుగుతున్నాం మేము పెట్టబోయే ప్రైవేట్ బిల్లులో. ఒకటి, భూమి కొనుక్కుంటామంటే మీరే సర్టిఫై చేయండి, ఎంతైనా ఫీజు ఇస్తామంటున్నాం. 2, అసలు జనరల్గా ఒక డిక్లరేషన్, ఇప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి, అతనికి భూములు ఉన్నాయి, అతను డిక్లరేషన్ ఇస్తాడు నాకు ఈ ల్యాండ్స్ ఉన్నాయని. ఈ డిక్లరేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వమే అందులో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా లేవా అని క్లియర్ చేసి, ఇది వరకు 18వ శతాబ్దంలో రెవెన్యూ కోర్టులు ఉండే 1900 సంవత్సరం 1920 వరకు కూడా. అలాగే సెపరేట్గా ఫాస్ట్ ట్రాక్ రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేస్తే ట్రిబ్యునల్స్ అక్కడ ఫాస్ట్గా సెటిల్ అవుతాయి. ఎందుకంటే జనరల్ లిటిగేషన్లు ఇవి కలిసిపోవడం వల్ల వాళ్ళ రికార్డులు ఉండవు. ప్రతి రికార్డు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి తేవాలి, వాళ్ళు రారు. సో ఇటు మున్సిపాలిటీ కానీ అటు పంచాయతీ కానీ ఏ దగ్గరలో ఎలాంటి రికార్డులు ఉంటాయో ఆ రికార్డులు వాళ్ళు తేవాలి. వాళ్ళు తేడానికి 100 వాయిదాలు అడుగుతారు. అలా కాకుండా రెవెన్యూ కోర్టులు కానీ ట్రిబ్యునల్ కానీ ఏర్పాటు చేసినట్లయితే రికార్డులు ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి సెంట్రల్ ఇది ఆఫీస్ పెట్టమంటున్నాం కాబట్టి రికార్డులు వెంటనే వస్తాయి, జడ్జిమెంట్లు వెంటనే వస్తాయి. కాబట్టి ఈ విషయంలో ప్రజలు వాలంటీర్గా చేసుకునేది ఈ చట్టం. ప్రజల మీద బర్డెన్ పెట్టి ప్రజల తాలూకా భూముల మీద టైటిల్స్ ప్రభుత్వమే డిసైడ్ చేసే విధానం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అందువల్ల దీనికి మేజర్ డిఫరెన్స్ ఉంది. అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, నీతి ఆయోగ్ ఏదైతే నీతి ఆయోగ్ చెప్పిందో దాని ప్రకారమే మనం ఇప్పుడు ప్రపంచంలోని మనం ముందుకు వెళ్ళాలి. మన భారతదేశం అన్నా, మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా, ప్రజల పురోగతి ముందుకు వెళ్ళాలన్నా, ప్రజలు బాగోవాలన్నా కూడా భూమి ముఖ్యం. కాబట్టి ఆ భూమికి ఇప్పుడు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి వాళ్ళ కండిషన్ కూడా మేము పెట్టబోయే చట్టం సరిపోతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తుందని మేము నమ్ముతున్నామండి. సార్,
ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర రికార్డులు స్పష్టంగా లేవు, అస్తవ్యస్తంగా ఉన్నాయి, కొన్ని కనిపించడం లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీ ఆలోచనను వాళ్ళు స్వాగతిస్తారనుకుంటున్నారా, లేదంటే ఇదే తరుణం అనుకుంటున్నారా మీ ప్రపోజల్ని పెట్టడానికి? ఖచ్చితంగా స్వాగతిస్తారండి. ఎందుకంటే రికార్డు లేవనేటువంటిది ఇందాకలే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రికార్డు లేకపోవడం అనేటువంటిది అయితే అజ్ఞానం అయి ఉండాలి, లేకపోతే అబద్ధం అయినా చెప్తుండాలి. రికార్డులు ఉంటాయి, కాకపోతే ఏవేవి ఎక్కడ ఉంటాయి అనేటువంటి చాలామందికి తెలియకపోవచ్చు. అందువలన ఒక అధికారికి అన్నీ తెలియాలనే అవకాశం లేదు కాబట్టి ఈ బిల్లులో వాటిని కూడా చేరుస్తున్నాం. రికార్డులు అయితే ఉన్నాయి. అలాగే ఈ రికార్డ్స్ని ఇప్పుడు ఒకవేళ ఏవైనా రికార్డులు లేకపోయినా తయారు చేయడానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అందువలన ముందు ప్రభుత్వాన్ని ఇన్ఫర్మేషన్ అంతా తయారు చేసి ఒక సింగిల్ విండో విధానం పెట్టి ఒక సెంట్రల్ ఆఫీస్ పెడితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళవసరం లేకుండా ప్రభుత్వమే మనకు సర్టిఫికేట్ జారీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని స్వాగతిస్తుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా స్వాగతిస్తారని నమ్ముతున్నాం. అలాగే ప్రజలు కూడా ఇది కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల కోరికను మన్నించే కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాళ్ళు రిపీల్ చేస్తామన్నారు, దాని మీద సంతకం కూడా పెట్టారు. సో ఆ రిపీల్ చేసేటప్పుడు ఆ రిపీల్ యాక్ట్ కింద ఈ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి రిపీల్ చేయడానికి సిద్ధపడుతున్న ప్రభుత్వం ఇదే తరుణంలో ప్రజల నుంచి వచ్చిన ఏదైతే ప్రతిపాదన అయితే ఉందో, ఏదైతే సెంట్రలైజ్ చేయాలి, ఆ స్థలం కొనుక్కునేటప్పుడు ఒక సర్టిఫికేట్ ప్రభుత్వం నుంచే రావాలి అనేది డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా సంపూర్ణంగా స్వాగతిస్తుందనే విశ్వాసం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.